హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో మాత్రం బాగుంటుంది, అందరికి ఉపయోగపడేది. ఒకసారి వినండి, నచ్చితేనే వినండి, లేదంటే స్కిప్ చేయండి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు సంఘస్థులు, పెద్ద వాళ్ళు వెళ్ళి కలెక్టర్ తోటి మాట్లాడి కంప్లైంట్ చేయడం జరిగింది. రాధా మనోహర్ దాస్ వితౌట్ క్యాండిడేట్స్ దూషించే వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇచ్చినా కానీ ఇప్పటిదాకా వాళ్ళ పైన వాళ్ళు తిట్టిన వీడియోస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేరు నాకు అర్థం కావట్లేదు గాయస్. ఇది నా ఒక్కనికి డౌట్ వచ్చింది అనేసి కాదు, ఇది 10 మందికి రీచ్ కావాలి, 10 మందికి తెలుసుకోవాలి. ఎందుకు కలెక్టర్ కూడా ఏం చేయలేకపోతున్నాడు, ఎందుకు కలెక్టర్ కూడా కేసు చేయలేకపోతుండ్రు అనేసి తెలుసుకోవాలి. అంతేగాని ఏదో కలెక్టర్ తప్పు అనేసి తప్పు పడదాం అనేసి కాదు. ఇందులో ఎందుకు కలెక్టర్ కూడా ఆ కేసు తీసుకున్న వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన అన్న మాటలు ఆల్రెడీ వీడియోలో ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి. ఏదేదో బూతులు మాట్లాడారు రాధా మనోహర్ దాస్. ఎవరు మళ్ళీ ఈయన ఇంకో అతను క్రిస్టియన్స్లో ఒక్క చర్చి లేకుండా ఉండాలి అనే మాటలు మాట్లాడడం, వాళ్ళపైన కేసులు ఎందుకు కావట్లేవు ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ గైస్. నేను ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరికి ఎనిమి అన్నాను. ఖచ్చితంగా ఇవ్వని తప్పున కానీ తప్పు ఖచ్చితంగా వీడియో పెడతా. ఆడెవ్వడనా కానీ ఎంత దారికరైనా కానీ తప్పు ఉంటే తప్పే, అంతే. అది నా అమ్మ అన్నా కానీ నా చెల్లెలైనా అంతే కానీ తప్పును దాయడం మాత్రం నాకు రాదు. ఓకే, ఇలా ఉండాలి, ఇలాగే బతకాలి. మనం భారతీయులం. తప్పు ఉంటే ఖండించాలి, తప్పు లేకపోతే వదిలేయాలి, అంతే. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వరా అండి? ఇప్పటిదాకా ఏం ప్రశ్నిస్తుండ్రు, ఏం గవర్నమెంట్ నడిపిస్తుండ్రు అంటారు. ఏమన్నా అంటే మా కాంగ్రెస్ పార్టీని ఇట్లా అన్నారు అట్లా అన్నారు అనేసి అంటారు. ఏమయ్యా రేవంత్ రెడ్డి, మిమ్మల్ని గెలిపించినాం 2 ఏళ్ళ పైన అవుతుంది. పోస్ట్ మార్టం రిపోర్టు ఇవన్నీ కూడా మాట్లాడడానికి నీకు అంతగారం తీరిక లేదా మీకు? కనీసము క్రిస్టియన్స్కి ఇట్లా అవుతుంది అన్నీ మీకు తెలుసు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏనికి ఎందుకు అంతగారం భయపడుతుండ్రు? అట్లా ఎందుకు అంతగారము? నీ మీద మనం ప్రెజర్ పెట్టినరా? నేను నేషనల్ పార్టీ, అక్కడ అందరిది నేషనల్ పార్టీ కదా, ఎందుకు అంతగారం భయపడుతుండ్రు? భయం ఉందంటే దాని వెనకాల హస్తం ఉంది అనేసే కదా. రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా తెలివితోటి మాట్లాడతారు. అదే తెలివితోటి ఎందుకు మాట్లాడట్లేరు అనేసి నేను కూడా ఆలోచిస్తున్నా. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. నేను తప్పుగా ఉద్దేశించి మాట్లాడట్లేను. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎన్ని రోజులలో వస్తుంది సార్? మీకు తెలిసి చనిపోయిన మనిషిది మా అంటే 2 days 3 days 4 days ఇప్పటిదాకా రాకపోవడం ఏంటి సార్? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఏం న్యాయం చేస్తారు? ఇక సన్నబియ్యం ఇచ్చి న్యాయం చేస్తారా మీరు? ఫస్ట్ న్యాయం చేయండి, తర్వాత ప్రజల కోసము న్యాయం చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఏమైనా లోటు ఉంటే అప్పుడు అది తీర్చండి. మళ్ళీ నెక్స్ట్ సీఎంగా మీరు గెలుస్తారు. అది చేయండి ఫస్ట్. అంతేగాని ఏదో ఎవరో ఒత్తిడి చేస్తే మీరు ఆగడము, ధర్నాలు ఆపడము అవన్నీ వద్దు సార్. రాజకీయం అనేది పర్మనెంట్ కాదు. అందరం భారతీయులం, కలిసిమెలిసి బతకాలి. ఏ చెత్త నా కొడుకు కానీ వెధవ కామెంట్స్ కానీ మేము మా దేవుడు గొప్ప అని రొమ్ములు ఇరుసుకొని అవన్నీ చేయకండి. మీ దేవుడు గొప్ప ఉంటే ఓకే, అంతవరకే. అంతేగాని పక్కన పోయి దూషించి ఈయన తిట్టడము, మా దేవుడు గొప్పరా భయ్ అని ఆయన దగ్గరకు పోయి గొడవడము, అసలు తీటపుకు లెక్కలు చేసుకోకండి. దానివల్ల ఎంతోమందికి ఇబ్బంది కలుగుతుంది, కుటుంబాలు నాశనం అవుతాయి. జాగ్రత్తగా నోరుంది కదా అనేసి ఎటు అటు మలపకండి. ఇంత మంచిగా బతికితే
అంత మంచి లైఫ్ ఉంటుంది. నేను చచ్చినా పర్లేదు 90 దాకా అని చంపేస్తా అనే డైలాగులు సినిమాలకి వర్తిస్తాయి, రియల్గా వర్తయ్యాయి. ఫస్ట్ అయితే గవర్నమెంట్ కరెక్ట్ నడుస్తుందంటే ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్టు తీపేయండి సార్, తీపేయండి. అప్పుడు నమ్ముతా గవర్నమెంట్ కరెక్ట్గా నడిపిస్తున్నాం అనేసి. అక్కడ ఏపీ సీఎం కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పే, ఒప్పే. గెలిపించింది మిమ్మల్ని ఎందుకు? మిమ్మల్ని జీతం ఇచ్చి, మీకు జీతాలు ఇచ్చి, పోలీస్ వాళ్ళకి జీతాలు ఇచ్చి మిమ్మల్ని పోషించేది ఎందుకోసం? మన దేశం కోసం కదా, అంతే కదా. అక్కడ ఏమన్నా మనం ఏమన్నా నీకు బిస్కెట్ ఇస్తే నాకు బిస్కెట్ అన్నికి దోస్తులం కాదు కదా. నువ్వు దేశాన్ని కాపాడుతావు అనేసి నీ మీద నమ్మకంతో నీకు పదవి ఇచ్చినాం, అంతే కదా. గాయస్, ఇవన్నీ ఆలోచించుకొనే మనం మాట్లాడాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించడం ఎప్పుడు తప్పు కాదు. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి, కాలవేళ వడి కోరుకుంటా. నేను ఒకవేళ రైట్ మాట్లాడితే షేర్ చేయండి, వీడియో మొత్తం పూర్తిగా చూస్తే ఓకే, వాళ్ళు చూడకపోతే మిస్ అయితే మీ ఇష్టం అండి. నేనైతే న్యాయం కోసమే పోరాడతా, అంతే. జై హింద్.